ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. టాబ్లెట్స్ ధరలను పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఎన్పీపీఏ డయాబెటీస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎక్కువ మంది బీపీకి వినియోగించే టెల్మిషార్టన్, క్లోర్థలిడిన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రలు రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్కి ₹7.14గా నిర్ణయించింది. సిప్రోఫ్లోక్సిసిస్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ ధర మిల్లీలీటర్కు 23 పైసలుగా మోదీ సర్కార్ సవరించింది. అధికంగా వినియోగించే మెటాఫార్మిన్, లినాగ్లిస్టిన్, సిటాగ్లిస్టిన్ రేట్లను టాబ్లెట్కు ₹15 నుంచి ₹20కు పెంచుతూ సెంట్రల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సిసిస్, కాల్షియం, విటమిన్ D3 పిల్స్ ధరలు సైతం భారీగా పెంచేసింది. కొలెస్ట్రాల్కు చికిత్స కోసం వినియోగించే అటోర్వాస్టాటిన్, ఆస్పిరిన్ కల్యక క్యాప్సూల్స్ రిటైల్ రేట్లను కూడా ఎన్పీపీఏ పెంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు భారంగా మారనుంది. కాల్షియం, విటమిన్ D3 టాబ్లెట్ల ధరను ఒక్కో టాబ్లెట్కి ₹7.82గా నిర్ణయించడంతో పాటు యూరోహెడ్ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన 500 మిల్లీలీటర్ గ్లూకోజ్ ప్యాక్ ధర 24 పైసలుగా ఫిక్స్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎన్పీపీఏ నిర్ణయం మేరకు మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, మల్టీవిటమిన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన టాబ్లెట్స్, ఫార్ములేషన్లకు రేట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరించింది.